హలో గైస్, మేమైతే బార్జాల వేణుగోపాల స్వామి టెంపుల్కి అయితే పోయాము. ఇది అయితే మాకు దగ్గరలో ఉన్న టెంపుల్. ఈ టెంపుల్లో అయితే రెడీగా పూజారి అయితే ఎనీ టైం అయినా ఉంటాడు. మీ కంటే ముందర పోయిన వాళ్ళైతే పూజ చేయించుకుంటున్నారు. మేమైతే వెయిటింగ్ చేసినాం కొద్దిసేపు. అయితే పూజ కోసం అయితే మా పెద్ద అబ్బాయి బర్త్డే అని చెప్పేసి నేనైతే టెంపుల్కి వెళ్ళాను. ఇక కొద్దిసేపు వెయిటింగ్ చేసినాక ఇక మేమైతే పోయి పూజ చేయించుకున్నాం. పూజ చేసుకొని కంప్లీట్ అయిపోయింది. మేమైతే బయటకు వచ్చేసినాం. ఆంజనేయుల గుడిలో పోయినా, అక్కడ ఒక కొబ్బరికాయ కొట్టిన, మళ్ళీ ఆంజనేయుల గుడికి వెళ్ళి గుడి ముందలంగానే మళ్ళీ ఇంటికి వచ్చే దారి. సో మళ్ళీ ఇంటికి అయితే వచ్చే దారిలో అయితే ఆడ నిలబడి ఒక అంకుల్ అయితే పరిచయం అయిండు. ఆయనతోనైతే కొద్దిసేపు మాట్లాడినాం. ఒక 2 నిమిషాలు మాట్లాడి ఇక ఇంటికి వచ్చేద్దామని చెప్పేసి ఇక ఇంటికి అయితే వస్తున్నాం ఫ్రెండ్స్. ఇంటికి వచ్చేసినాం. ఇంటికి వచ్చి సామాన్ చిన్న ఆయనకి ఏమేమి కావాలో అన్నీ చదువుకున్నాను, బ్యాగ్ చేసుకున్నాను. ఇంటికి వచ్చి ఆయనకి ఏమేమి కావాల్సిన అన్నీ తీసుకున్నాను. పెద్ద అబ్బాయి అయితే అక్కడనే ఉండే కనుక హైదరాబాద్లో ఆయన ఒక టెంపుల్ పోయేసిండు, శివాలయం. పూజ అయితే కంప్లీట్ చేసుకుంటాం. ఇక మేమైతే నార్కట్పల్లి పోయినాం. ఎక్స్ప్రెస్ అయితే ఎక్కినాం. హైదరాబాద్కి టికెట్ అయితే తీసుకున్నాం. ఈ ఫ్రీ బస్సులు పెట్టిన కాంచి ఎలా ఉందంటే బస్సులలో ప్రయాణం, ముందర కూర్చున్నానికే సీటు, వెనక పోతానికి అయితే సీట్ లేదు. ఇక అబ్బాయి మా చిన్న అబ్బాయి అయితే వెనక ఎక్కిండు, సీట్ అయితే లేదు ఆయనకు. ఇక నార్కట్పల్లి దాకా టికెట్ ఇచ్చి ఎల్బీ నగర్ దాకా పాపం నిలబడి అలసిపోయిండు. ఇక దారిన ఇక్కడ కూర్చోనని అంటే కూర్చొని నా అమ్మాయిల సీట్లలో అని చెప్పేసిండు. సరే అని చెప్పేసి ఇక అప్పటిదాకా నిల్చుండు. ఇక మెట్రో అయితే ఎక్కినాం. బస్సులో లేట్ అవుతుందని చెప్పి మెట్రో అయితే ఎక్కినాం. ఎల్బీ నగర్ మెట్రో అయితే ఎక్కినాం. బస్సులో ఇద్దరు పరిచయం అయితే అయ్యారు. వాళ్ళు కూడా కొద్దిసేపు మాట్లాడారు. ఇక మెట్రో అయితే దిగేసి తర్వాత ఆటో ఎక్కిన. ఆటో ఎక్కి రూమ్కి అయితే దగ్గరికి వచ్చేసిన. రూమ్కి పోయేసరికల్లా చిన్న ఆయన ఫ్రెండ్స్ అయితే కేక్తో రెడీ అయ్యారు. కేక్ కట్ చేయమంటే మమ్మీ వస్తుంది నాని, మమ్మీ వచ్చిన కట్ చేయమని చెప్పి అయితే వాళ్ళని అయితే ఆపిండు. సో మేము పోగానే మమ్మీ రా అంటే 1 నిమిషం ఆగు నాని అంటే, లేదు మమ్మీ కేక్ వెయిటింగ్, జల్దీ రానగానే సరే అని చెప్పేసి ఇక పోయినాం. లోపల రూమ్లోకి అయితే పోయినాం. కేక్ అయితే కటింగ్ చేసినాం. నా ఫ్రెండ్స్ అయితే వీడియో తీస్తారు. కేక్ కటింగ్ అయితే చేసిండు. కేక్ కటింగ్ చేసినాక కొన్ని ఫోటోలు మంచి రాలని చెప్పి ఆపిర్రు. సరేలే అని చెప్పేసి కొద్దిసేపు అయితే నిలబడ్డాం. వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఫోటోలు దించారు. ఇక నేనైతే పెద్ద అబ్బాయికి కేక్ అయితే పెట్టిన. ఆయన నాకు తినిపించిండు. కేక్ తినిపించినాక మా చిన్న అబ్బాయి రానా అని అంటే మా చిన్న అబ్బాయి అయితే వచ్చిండు. ఇక మా చిన్న అబ్బాయి పెద్ద అబ్బాయి ఇద్దరు ఒక తిరిగానే ఉంటారు. ఎవరైనా నాకు తెలియదని చాలామంది మా రిలేటివ్ వాళ్ళు అడుగుతారు. సో ఇద్దరిని అయితే చాలామంది గుర్తుపట్టారు. అదే అన్నదమ్ముల రిలేటివ్ అంటే. ఇది కేక్ అయితే తినిపిస్తున్నాం. ఇంత మీద బర్త్డే మేము పోయేసరికి 6 గంటలకు అయితే రెడీగా ఉంది. బర్త్డే అయితే కేక్ కట్ చేసి తినిపించినాం. ఈయన చిన్న ఆయన, తింటే ఆయన కేక్ తింటే ఆయన, కేక్ పెడితే ఆయన పెద్ద ఆయన. వాళ్ళ డాడీ వచ్చేసరికి నైట్ 10 అయింది. ఇంకొక కేక్ అయితే తెప్పించినాం. ఇది 2వ కేకు. నేను పోయినాక కట్ చేయడం. ఈ కేక్ అయితే గ్రీన్ కలర్లో ఉంది, చూడొచ్చు. కూల్ కేకు. ఆ ఫ్రెండ్స్ అయితే స్ప్రే కొడుతురు. వద్దు నాని అంటే అసలు వినట్లేదు. కేక్ ఖరాబ్ అవుద్ది, కొట్ట క్రాస్ స్ప్రే అంటే కేక్ ఖరాబ్ అయినా పర్వాలేదు కానీ స్ప్రే కొట్టేది అంటారు. కేక్ తినలేమని మా అబ్బాయి చెప్పిన వాళ్ళు వింటలేరు. ఇక ఫ్రెండ్స్ అంటే అలానే ఉంటుంది కదా సంతోషం. ఇక కేక్ అయితే కట్ చేసిండు. కేకు కూల్ మొత్తం తగ్గింది మమ్మీ అని చెప్పి నోట్లో పెట్టుకొని చూసిండు. కూల్ తగ్గుతుంది నాని, కూల్ కేక్ తెచ్చినప్పుడు ఎమ్మట కట్ చేయాలి. అప్పుడు డాడీ రాలే కదా, షాపులు బంద్ అవుతాయి అని చెప్పి ముందర తెచ్చినాం. పర్వాలేదులే కూల్ పోతాం అని చెప్పేసి ఇక కేక్ అయితే కటింగ్ చేసినాం. 4 కలిసి అయితే ఒకేసారి పెట్టినాం. పెద్ద అబ్బాయి అయితే ఫ్రెండ్ అయినా వాళ్ళు కూడా వచ్చేసారు బర్త్డేకు. అందరం కలిసి ఫోటోలు అయితే దిగుతున్నాం.
చిన్న బర్త్డే సెలబ్రేషన్. వీళ్ళిద్దరు అయితే అన్నలు. ఇలా అయితే బర్త్డే సెలబ్రేషన్ అయితే మేమైతే ఇంటి దగ్గరనే ఇలా చేసుకుంటున్నాము. మా ఛానల్ నచ్చితే లైక్, షేర్ చేయండి. అన్నదమ్ములు అంటే ఎలా ఉంటారంటే అల్లరి ఆగం చేస్తట్టు ఉంటారు. వీళ్ళు కూడా అంతే, అల్లరి ఆగం చేస్తారు. ఇంకా ఇంటికైతే బయలుదేరిన రోడ్డు మీద దాకా అయితే ఆటో కోసం అయితే రోడ్డు మీద దాకా అయితే పొద్దున్నే ఆటోలు అయితే లేవు. 6 గంటలకే బయలుదేరిన. ఇంటికి వచ్చేదాన్ని వాళ్ళ డాడీ అయితే రూమ్లో ఉండు. సరే నేను ఇక్కడనే ఉంటాను, మీరు వెళ్ళిపోతే పోండి అని చెప్పేశారు. మేమైతే ఇక రోడ్ ఎక్కి నడుచుకుంటూ వదిలేస్తున్నాం. ఆటోలు అయితే లేవు. మాట్లాడుతూ రోడ్డు మీదకి అయితే వచ్చేసినాం. అందరికైతే బాయ్ అని చెప్పేసినాం. సరే మమ్మీ అని చెప్పేసారు. ఈ బస్సు అయితే ఎక్కినాం. ఎక్స్ప్రెస్ ఎక్కినాం. పోతేప్పుడు చిన్న నిలబడ్డాడు కనుక ఇది ఎక్స్ప్రెస్ ఎక్కుదాం అని చెప్పేసి ఎక్స్ప్రెస్ అయితే ఎక్కినాం. ఇప్పుడైతే మెట్రో కాడికి వచ్చినాం. మెట్రో కాడికి వచ్చి లిఫ్ట్ అయితే ఎక్కినాం. లిఫ్ట్ అయితే ఎక్కినా. లిఫ్ట్లో వీడియో అయితే నేను తీసిన, ఎందుకంటే వేరే వాళ్ళు తీస్తే మంచిగా లిఫ్ట్ వచ్చేది దిగేది కనపడుతుంది. నేనే వీడియో తీసినా కానీ పెద్దగా వీడియో ఏం కనపడలేదు. మెట్రో అయితే ఎక్కినాం. పొద్దున్నే కనుక జనాలు తక్కువ మెట్రోలో. డోర్లు అయితే క్లోజ్ అయిపోయినాయి. ఇది వచ్చేసి మెట్రోలో అయితే మళ్ళీ మా స్టేజ్ వస్తుందని చెప్పేసి మెట్రో అయితే నిలబడ్డాం. దిగే స్టేజ్ అయితే వచ్చింది, దిగినాం. తర్వాత బస్సు అయితే ఎక్కినాం. ఇది ప్రైవేట్ బస్. నల్గొండ బస్సులో అయితే నల్గొండకు టికెట్ తీసుకున్నాం. బైపాస్లో దించుతా ఉండే అంకులు సరే అని చెప్పేసిన. ఈ ఇంటికైతే వచ్చిన బస్సులో అయితే డ్రైవర్ వేరే అబ్బాయిలు అయితే గొడవ పడ్డారు. గల్లలు గుంజుకున్నారు. ఎంత ఊకుంచినా ఊకోలేదు. చాలాసేపు అయితే డ్రైవర్ అని బతిలాడినా. అన్న వదిలేరు, మీరు డ్యూటీలో ఉన్నారని చెప్తే ఇలా తిడితే ఎవరు పడతారు అని చెప్పి అన్నయ్య అయితే సీరియస్ అయ్యిండు. సరే అని చెప్పి చాలామంది బస్సులో అయితే ఊపించారు. ఇంటికైతే